నిజంగా బీఆర్ఎస్ లో ఇంకెవరు లేరా మాట్లాడేటోళ్ళు? వీళ్ళు ప్రతిపక్షంలో ఉంటేనే వీళ్ళే మాట్లాడుతారు. ఎవడు? ఒకడు కేటీఆర్, ఇంకొకడు హరీష్. వీళ్ళిద్దరు తప్పే ఇంకెవరు మాట్లాడతలేరు. అంటే వీళ్ళ పార్టీలా వీళ్ళిద్దరు తప్పితే ఇంకొవరు లేరా? ఇంకొవరు గెలవలేదా ఎమ్మెల్యేలుగా? అంటే వీళ్ళు ప్రతిపక్షంలో ఉంటేనే వీళ్ళ రాచరికం ఇట్లా ఉన్నది. అంటే పాలక పక్షంలో ఉన్నప్పుడు కూడా ఇట్లనే ఉండే, ప్రతిపక్షంలో కూడా ఇట్లనే ఉంది. ప్రజలారా ఇది గమనించండి. వీళ్ళు ఎంతసేపటికి అబద్ధం ప్రచారం చేయాలనేది ఒక కంకణం కట్టుకొని కూర్చున్నారు. ఈ కంకణంలో భాగమే ఇది ఒకటి. ప్రతిసారి ఏమనంటే బనకచెర్ల అది ఇది అంటారు. మరి డైరెక్ట్ నీకు జగన్ కూడా చెప్పిండు, కేసీఆర్ 4 అడుగులు ముందలకేసి రాయలసీమ శస్యశ్యామలంగా ఉండాలి, పచ్చగా ఉండాలని చెప్పేసి వాళ్ళు 299 టీఎంసీలకే సంతకం చేసిర్రు అని చెప్పేసి ఆయన గురించి గొప్పగా చెప్పిండు. ఎందుకు ఆయన అక్కడ అసెంబ్లీలో గొప్పగా చెప్పిండు? ఈయన ఎందుకు త్యాగం చేసిండు? ఓట్ల కోసం. అరే తెలంగాణ దేని గురించి కొట్లాడినాం రాబాయ్? తెలంగాణ దేనికి? మన ఉద్యోగాలు, మన నీళ్లు, మన నిధులు, నియామకాలు గురించి కొట్లాడితే తెలంగాణ వచ్చినాక మొన్న కేటీఆర్ మీ బామార్ది ఏం మాట్లాడుతున్నాడు? తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, భారత రాష్ట్రం తెలుగు రాష్ట్ర సమితి ఇప్పటి నుంచట. అంతకుముందేమో ఆంధ్రోని కిలోమీటర్ల లోతు పాతి పెడతాం, బొంద పెడతాం, రామోజీ ఫిలిం సిటీని 1,00,000 నాగళ్లతో దిన్నిస్తాం, ఒక్కనొక్కని హైదరాబాద్కి వెళ్ళి తరిమి కొడతామన్న మాట్లాడిన నోర్లు ఇలా తెలుగు రాష్ట్ర సమితి అని ఇగిలించుకుంటా ఆ నవ్వుకుంటా ఇప్పుడేమో వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళనేమో ఇప్పుడేమో తెలుగు రాష్ట్ర సమితి అని పెట్టుకుంటాడట. సిగ్గుండాలే.